చలి పెడుతుందని లేసలేవా? శాతం అయితే లేసలేవా? హలో మమ్మ, దిస్ ఇస్ రాము రిపోర్టింగ్ ఫ్రమ్ విఠల్ నగర్. లేవగానే నాన్నగారి మూత్రం పడేయనికి బయటికి వచ్చాను. ఆ తర్వాత డైపర్ చేంజ్ చేశాను. ఈ ప్రాసెస్లో నాకు దొడ్డికి వచ్చింది. అప్పుడు నేనేం చేశానంటే చిన్న లోటలో నీళ్లు తీసుకున్నాను. కానీ ఆ నీళ్లు నా ముడ్డికి సరిపోవు అనేసి పెద్ద బకెట్లో తీసుకున్నాను. ఏదో ఒకటి మింగి తినాలంటే ముందుగా బ్రష్ చేయాలి కాబట్టి బ్రష్ చేశాను. మనకు ఉన్నాయే సుల్లాని ఎంటికలు, ఎందుకు బిడ్డ మనకి. తర్వాత ఛాయ్ చేసి నాన్నగారికి ఇచ్చాను. అక్కడ గేదె కుడి తాగుతున్నట్టుంది, దాన్ని ఆచరిద్దామండి. దోశలు వేయడం అలవాటు లేకపోయినా కింద మీద పడి దోశలు వేసి నాన్నగారికి ఇచ్చాను. లంచ్కి ఒక ఆమ్లెట్ వేసి ఇంత పప్పు వేసి నాన్నగారికి ఇచ్చేసాను. మొత్తానికి ఇలా అయితే నా డే గడిచిపోయింది.